జాగృతి పాత కొత్త కార్యకర్తలు అందరం కూడా కలుసుకున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జాగృతిని ఖచ్చితంగా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తాం. రానున్న రోజులలో నియోజకవర్గ బాడీలు, గ్రామస్థాయి బాడీలు, మండల స్థాయి బాడీలు అన్నిటిని కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వేసుకుంటాం. సంస్థను పరిపుష్టం చేసుకుంటాం. సామాజిక తెలంగాణ సాధన కోసం నిలబడి కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పత్రికా మిత్రులందరూ కూడా చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు. ప్రశ్నలు అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చేతులు లేస్తూనే ఉన్నాయి. అన్ని ప్రశ్నలు కూడా తీసుకుంటా. ఒకటే నిమిషం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చెప్పండి. కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత ఫస్ట్ టర్మ్ 2014లో ఎలక్షన్కి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే నాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. సో మీరు నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అడిగితే నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు. నా స్టాండ్ బీసీల కోసం ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. తెలంగాణ జాగృతితోనే కార్యక్రమాలు చేస్తున్నామన్నా. తెలంగాణ జాగృతి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. మేము సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గానే ఉద్యమంలో పనిచేస్తున్నాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. మా ప్రయారిటీ ప్రజా సమస్యల పరిష్కారం, దానికోసం పోరాటం చేస్తాం. తెలంగాణ జాగృతి కవిత రాజకీయ వ్యవస్థలోకి పార్టీ ఆవిర్భవించే పనిలో ఉన్నారా? నేనేమంటున్నా అంటన్నా, తెచ్చుకున్న తెలంగాణ మనం అప్పుడు కొట్లాడినప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్నిటికీ ముందుండి పనిచేసినాం. అన్ని రాజకీయాలు మాట్లాడినాం, రాజకీయపరమైన విమర్శలు చేసినాం. అట్లానే సాధించుకున్నాం అనేక హక్కులు. ఆ టైంలో బెస్ట్ ఉదాహరణ చెప్పాలంటే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ జాగృతి సాధించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. బతుకమ్మకు రాష్ట్ర స్థాయి హోదా సాధించింది తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర పండుగ ప్రకటించుకున్నాం. కానీ అంతకుముందే సాధించుకొని జిల్లాకి 1,00,000 రూపాయలు తెప్పించుకున్నాం అప్పుడే. సో ఒక వాయిస్, ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ చిత్తశుద్ధితో పనిచేస్తే ఎన్ని విజయాలు సాధించుకోవచ్చు అనడానికి మా తెలంగాణ జాగృతి ఉదాహరణ. సో రేపటి నాడు సామాజిక తెలంగాణ సాధించాలంటే కూడా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల మధ్యలోకి వెళ్తాం. ఏమవుతుందో ఫ్యూచర్లో చూసుకుందాం. జయశంకర్ సార్ తెలంగాణ తల్లి బొమ్మ పాతది ఉంది, గవర్నమెంట్ మార్చిన ఇదే అసలైన తల్లి. గవర్నమెంట్లు మారినప్పుడల్లా తల్లులు మారరు. అది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి వారు ఏం చేసిరంటే గెజెట్ లేదు అనేటటువంటి చిన్న సాంకేతిక పరమైన అంశాన్ని పట్టుకొని ఆయన కొత్త తెలంగాణ తల్లి రూపొందించుకున్నాడు. అంటే తల్లులు మార్చుకుంటూ పోతే చాలా విచిత్రంగా ఉంటుంది ప్రపంచంలో. సో మేము మాత్రం పాత తెలంగాణ తల్లినే వాడతాం, అసలు తెలంగాణ తల్లి. ఎంబీసీలకు సంబంధించి తెలంగాణ జాగృతిలో మేము సపరేట్ శాఖ పెట్టినామన్నా. ఎంబీసీలు డిఎన్టీలు అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ప్లస్ సంచార జాతులు. తెలంగాణ జాగృతిలో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక సంచార జాతికి సంబంధించిన మా కోల శ్రీనివాస్ అన్నను కూడా మేము రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చుకున్నాం. బీసీ ఎంబీసీ రెండు సపరేట్గా ఎట్లయితే తమిళనాడులో రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ తరహాలో ఇవ్వాలనేది నేను మొదటి నుంచి నమ్ముతున్నాను. ఈ విషయాన్ని కేసీఆర్ గారిని ఒప్పించి ఆగస్టు 15, 2016లోనే నేను గోల్కొండ నుండి స్టేట్మెంట్ ఇప్పించాను. ఎంబీసీలకు సపరేట్ కార్పొరేషన్ పెట్టించడానికి కూడా ఆనాడు కలిసినటువంటి మిత్రులతో నా స్టాండ్ తీసుకున్నాను. సో ఎంబీసీ కులాల స్వశక్తీకరణ కోసం పనిచేయడం తెలంగాణ జాగృతి యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. ఒక్క నిమిషం. తెలంగాణ జాగృతి సమాజానికి ఒక న్యాయమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారు కూడా ఒక అభిప్రాయం. చెప్తాను. मुल्क के आज़ाद होने के बाद 75 साल के बाद माइनॉरिटी वेलफेयर के लिए कुछ काम हुआ जो आपके वालिद साहब के दौर में हुआ, लेकिन वो पूरा नहीं हुआ। इख्तियार से पहले आने चाहिए, वो भी कई वादे किए थे मैडम। मुस्लिम सब माइनॉरिटी सब प्लान के बारे में बोले थे और सेक्टर कमेटी की सिफारिशों को मनोवन अमल करते मुझे बोले थे।
कल्चर कमेटी और रंगाराम मिश्रा कमीशन की सिफारिश रिकमेंडेशन क्या है मैडम? माइनॉरिटी एससी और सवाल पूछिए सर। ये सवाल नहीं है, एससी और एसटी से भी मुसलमान पसमानदा यानी कि बैकवर्ड है, तो उनके बराबर उनको कंसेशंस मिलना, कॉन्स्टिट्यूशन कंसेशंस मिलना ना मैडम। तो ना आपके साबित में ना सपना लाया गया, ना ही हमारे लिए कोई स्टार्टअप इंडिया जैसी कोई स्कीम माइनॉरिटी यूथ के लिए, एंटरप्रेन्योर्स के लिए पेश की गई। आपका स्टैंड क्या रहेगा? कल आपको अगर मौका मिला तो आप इस पर किस तरीके से काम करें? Thank you. Political power is the master key, there is no doubt. But political power not only to Kalvakuntla Kavita, political power to every BC, every SC, every ST, every woman, every youth of Telangana. That should be the agenda. అది బిల్డ్ చేయాలి అని అంటే దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్లో భాగంగా అన్ని ఆయా వర్గాల నుంచి నాయకులను డెవలప్ చేసుకోవాలి. నేను మహిళా బిల్లు కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని. కొట్లాడిన తర్వాత ఊరుకోలే, నేను లీడర్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి నియోజకవర్గంలో కూడా దాని ద్వారా మహిళల్ని చైతన్యం చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. సో అసలంటూ లీడర్స్ డెవలప్ చేయకుండా మనం కనేటటువంటి సామాజిక తెలంగాణ సాధ్యం అన్నది కష్టం. దానికోసమే ఇన్ని యాత్రలు చేస్తూ ఉన్నాం. ప్రతి చోట ప్రతి వర్గానికి సంబంధించినటువంటి నాయకులను ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం. అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు కాలం నిర్ణయించినప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. बोलिए साहब। लोकल इलेक्शंस है और आने वाले काउंसिल इलेक्शन में आप कैबिनेट करेंगे? बोलिए ना, टायरिंग क्या पूछ रहे हैं? अच्छा मैडम हमारा साहब बाईपास के बिल्कुल नहीं भाई, बाईपास का करते हैं हम, बाईपास करने वाले नहीं है ना, फेस टू फेस करते हैं। नहीं बस दोनों का मिला के बोलने के लिए सोचे। जी 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 जी, जब ये वक्फ बोर्ड बिल पार्लियामेंट में पास हुआ ना, तब भी हम बहुत अगेंस्ट करे उसको। हम बोले मजहबी मामलों में गवर्नमेंट को दखलंदाजी नहीं देना चाहिए। तो सारे चीज़ों पे हमारा बहुत क्लियर स्टैंड है। स्पेशली हमारे जयशंकर साहब हमेशा एक बात हमें समझाते थे कि उस्मानिया यूनिवर्सिटी से अगर स्टेप्स लेके नीचे से सीढ़ी लेके नीचे से ऊपर तक चढ़ते थे तो आधे बार तो ऐसा सलाम करना पड़ता था, आधे बार नमस्कार करना पड़ता था। लेकिन आते आते हालत ऐसे हो गई कि 5 बार भी सलाम नहीं करना पड़ रहा। यानी सरकारी नौकरियों में माइनॉरिटीज का परसेंटेज गिर गया। और मैं खुद पॉलिटिशियन होने के नाते पॉलिटिक्स के बारे में भी मैं सोचती हूँ कि बहुत ही कम माइनॉरिटी रिप्रेजेंटेशन है हमारे स्टेट में। सिर्फ और सिर्फ हैदराबाद में चंद जगहों पे है, बट पूरे साबेका में कहीं देखने को माइनॉरिटी एम्पावरमेंट, पॉलिटिकल एम्पावरमेंट बहुत कम है। तो डेफिनेटली माइनॉरिटी पॉलिटिकल एम्पावरमेंट में भी जागृति काम करेंगे। माइनॉरिटी वेलफेयर के लिए, डेवलपमेंट के लिए हम पहले से कमिटेड रहेंगे। आगे चल के भी हर एक चीज जो अन्ना